वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించటానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రఖ్యాత సంగీత దర్శకులు, ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఆయన మాటలు మూఢనమ్మకాల్ని తొలగించే తూటాలు, ఆయన ప్రవచనాలు జీవితాన్ని ప్రభావితం చేసే పరమ సత్యాలు. పుంభావ సరస్వతి, మహాసహస్రావధాని, ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటున్న సంగీత దర్శకులకు స్వాగతం, వాద్య సహకారాన్ని అందిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం, గాయని గాయకులకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. మొట్టమొదటి సంకీర్తన చక్కగా నువ్వు ఏదైనా ప్రసిద్ధి చెందింది ఆలపించి ప్రారంభించు. బాలకృష్ణ ప్రసాద్ గారు మోహన రాగంలో అద్భుతంగా స్వరపరిచిన అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినదే అనే సంకీర్తన ఆలపిస్తాను. అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది, అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది, అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ. ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిను వేసినది, ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిను వేసినది, ఆదశనీపై అభయహస్తమును, ఆదశనీపై అభయహస్తమును సాదరముగా కడు చాచినది, ఆదశ
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణుడెత్తిన అవతారాల్లో కొన్నింటిని ప్రస్తావిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన ఆధ్యాత్మిక సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. కోటాను కోట్ల జీవులకు కన్నతండ్రి లాంటి శ్రీహరి కలియుగంలో తిరుమలలో వెంకటపతిగా వెలిశాడు అని వివరించారు అన్నమయ్య. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం మధ్యమావతి, గానం శరత్ సంతోష్. అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే, అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే. త్రిపురంబులపై బారిన ఆఘన తీవ్ర బాణమితడు త్రిపురంబులపై బారిన ఆఘన తీవ్ర బాణమితడు కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు విపరీతపు కంభములో వెడలిన వీరసింహమితడు విపరీతపు కంభములో వెడలిన వీరసింహమితడు చపలపు బాణుని మర్మ భేదియగు చక్రధరుండితడు చపలపు బాణుని మర్మ భేదియగు చక్రధరుండితడు అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే. ధరణి కింద బలి నడచిన యా పాతాళ శౌరి ఇతడు ధరణి కింద బలి నడచిన యా పాతాళ శౌరి ఇతడు దురమున నెదిరిన ధనుజ కోట్లకును ధూమకేతువితడు దురమున నెదిరిన ధనుజ కోట్లకును ధూమకేతువితడు పొరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు పొరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు పరచురావణుని శిరములు దృంచిన ప్రళయ వాయువితడు పరచురావణుని శిరములు దృంచిన ప్రళయ వాయువితడు అదివరో శ్రీ వెంకటగిరి మీద వీడే
ఇదిగో విధి రుద్రాదులకెల్లను వెలిసిన వేల్పితడు. ఇదిగో విధి రుద్రాదులకెల్లను వెలసిన వేల్పితడు. పదిలముగాదను కాచిన ఆశ్రిత పారిజాతమితడు. పదిలముగాదను కాచిన ఆశ్రిత పారిజాతమితడు. కదలని ఆ బ్రహ్మాండ కోట్లకును కన్న తండ్రితడు. కదలని ఆ బ్రహ్మాండ కోట్లకును కన్న తండ్రితడు. వెదకి వెదకి మరి వరములో సగు శ్రీ వెంకటపతి ఇతడు. వెదకి వెదకి మరి వరములో సగు శ్రీ వెంకటపతి ఇతడు. శ్రీ వెంకటపతి ఇతడు. శ్రీ వెంకటపతి ఇతడు. అతివరో శ్రీ వెంకటపతి మీద వీడే. కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే. కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే. అతివరో శ్రీ వెంకటగిరి మీద వీడే. అతివరో శ్రీ వెంకటగిరి మీద వీడే. శ్రీ వెంకటగిరి మీద వీడే. శ్రీ వెంకటగిరి మీద వీడే. గోవిందా కుంభావ సరస్వతి సాహితీ గగనంలో ద్యుమణి శ్రీ గరికపాటి నరసింహారావు గారికి మరొక్కసారి ఈ వేదికకి పునఃస్వాగతం పలుకుతూ, శరత్ సంతోష్ చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నాకు ఈరోజు వచ్చిన సలహా ఇవ్వదలుచున్నాను నీకు. మధ్యలో శ్రీ వెంకటపతి మీద వీడని పాడావు కదా, అది చిన్న పొరపాటు. అది ఎవరన్నా చేసి మానవ సహజం అది. వాసురావు గత కొన్ని సంచికలుగా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు మధ్యమావతిలో స్టార్ట్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. నేను 2-3 సంచికలుగా చూశాను, బాగుందండి. మామూలుగా అయితే కచేరీల్లో ముగింపుకి వాడతారు మధ్యమావతి, మన సంప్రదాయంలో. హిందుస్థానీలో భైరవి ఇలాగ మనకి మధ్యమావతి వాడతారు. కానీ మీరు దాన్ని ఉల్లంఘించి మీరు ఎందుకు మంగళకరంగా మొదలు పెట్టకూడదని చెప్పి మీరు స్టార్ట్ చేస్తున్నారు. చక్కగా ఉంది, శుభకరంగా ప్రారంభించారు, చక్కగా చేశారు, అభినందనలు. మాతృదేవోభవ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహావిష్ణువు ధరించిన రకరకాల రూపాలలో, ఎత్తిన అవతారాలలో ఉండే లీలలన్నింటినీ వర్ణిస్తుంది. వీటిని దానికి తగినటువంటి పద్ధతిలో ఆ భావం స్ఫురించే విధంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇందులో మొదటి పల్లవి చూస్తే భాషాపరంగా మనకు ఒక ఇబ్బంది అయిన విషయం కనపడుతుంది. సాధారణంగా అన్నమాచార్య కీర్తనల్లో అలా ఉండదు. ఖచ్చితంగా యతిమైత్రి పాటించి తీరతాడు ఆయన. ఆ మిగిలిన పాదాలన్నీ చూస్తే కనపడుతుంది. త్రిపురంబులు, తీవ్రబాణం, కపటపు, కాలదండం, విపరీతపు, వీరసింహం, చపలపు, చక్రధరుడు, ధరణ కింద, పాతాళ శౌరి, దురమున, ధూమకేతువు, వరసిన, ఉరుమని. ఖచ్చితంగా యతిమైత్రి, ప్రాసమైత్రి పాటించి తీరతారు. ఈ పల్లవిలో అది కనపట్లేదు. అతివలో శ్రీ వెంకటగిరి మీద వేడే కౌరవుల పాలిటి విశ్వరూపమిత్రుల బదులు ఆ విశ్వానికి బదులు ఇంకేదో ఉంటే ఉండొచ్చునేమో అని భాషావేత్తగా నాకు అనుమానం. సరే, అది ఎలా ఉన్నా విశ్వరూపం అనే భావనని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కౌరవుల పాలిటి విశ్వరూపమిత్రుడు అన్న భావాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. విశ్వరూపం అన్నప్పుడు విశ్వము మారదు, చూసేవాడు మారడు. చూసేవాడి దృష్టి మారుతుంది. విశ్వమంతా ఒక్కటే, అందులో కేవలం మనం ఒక సముద్రంలో బిందువు లాంటి వాళ్ళు అనుకోగలిగితే మనిషిలో ఉండే స్వార్థం మొత్తం ఒక్క మాటతో పోతుంది. కానీ ఆ ఒక్క మాటకి మనిషి ఇష్టపడ్డు. వేదాంతంలో మనకు అర్థం కానిది ఏముండదు, ఇష్టం లేని తప్ప. అర్థమవుతూనే ఉండదు, మనకి ఇష్టం ఉండదు. అది అర్జునుడికి విశ్వరూపం చూపించడం అంటే అర్థం అంటే అర్జునుడి దృష్టి మారింది. అంతవరకు అతను కేవలం కృష్ణుడిని మేనమావ కొడుకుగా, బావగా చూస్తున్నాడు అంతే. మిగిలిన ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడితో సహా, అక్కడ ఉన్న అశ్వాలు సహా, తాను సహా, కౌరవ సైన్యం సహా, ఈ సృష్టి మొత్తం ఒక్కటే అని గ్రహించడమే విశ్వరూపం.
అంచేత కౌరవత్వంలో ఉండే స్వార్థ దృష్టిని, అసూయ దృష్టిని, సంకుచిత దృష్టిని పోగొట్టుకొని పాండవత్వంలో ఉండేటువంటి విశాల దృష్టిలోకి వెళ్ళడమే విశ్వరూపం. అందుకే కౌరవుల పాలిటి విశ్వరూపం అన్నాడు. పాండవులు కూడా విశ్వరూపమే. అది అర్జునుడికి కదా చూపించింది. అతివరో శ్రీ వెంకటగిరి మీద వీడే కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే కౌరవుల పాలిటి విశ్వరూపమితడు వీడే. త్రిపురంబులపై పారిన ఘన తీవ్ర బాణమితుడు అన్నాడు. తీవ్ర బాణం త్రిపురాసుర సంహారం చేసినప్పుడు భూదేవిని రథంగా, వేదముల్ని గుర్రాలుగా, బ్రహ్మదేవుణ్ణి సారథిగా, సూర్యచంద్రుని రథచక్రాలుగా ఎంత ఏర్పాటు చేసుకున్నప్పటికీ మూలమైంది బాణం. ఆ బాణంగా శ్రీ మహావిష్ణువుని స్వీకరించాడు పరమేశ్వరుడు. ఆ స్వీకరించినప్పుడు ఖచ్చితంగా బాణం ఎలా ఉంటుంది అంటే ఇలా వేస్తారు సరిగ్గా. ఆ బాణపు కొస ములికి ఎదుటివాడు గుండెల్లో గుచ్చుకుంటే ఆ కుచ్చు లాంటి భాగం ఉంది, అది మన హృదయం దగ్గర ఉంటుంది. ఆ హృదయం దగ్గర నుంచి ప్రయోగించేటువంటి బాణం శ్రీ మహావిష్ణువు. అంటే హృదయంలో శ్రీ మహావిష్ణువును స్మరించేవాడు త్రిపురాసురుల్ని కాదు మొత్తం 14 లోకాలని జయించగలుగుతాడు, అరిషడ్ వర్గాన్ని జయించగలుగుతాడు. అందుకే ప్రహ్లాదుడు లోకములన్నిటిని గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు అన్నాడు తండ్రితో ధైర్యంగా. 16 లోకాలు జయించానంటే ఉపయోగం ఏముందయా, ఇంద్రియాలను జయించాలి కదా అన్నాడు. ఆ జయించడానికి విష్ణు బాణం అంటే విష్ణు నామం, అది మన హృదయంలో స్మరిస్తూ ఉండాలనడానికే తీవ్ర బాణము. ఆ తీవ్ర స్మరణ అంటే నిరంతర స్మరణ. మనం ఒక నామస్మరణ చేయడానికి మనస్సులో చేయడానికి ఇబ్బందిగా ఉండి మనస్సును ఆయనకి అంకితం చేయడం ఇష్టం లేక పూజ పురస్కారం చేసి కొబ్బరికాయ కొట్టేసి పక్కకి తప్పుకుంటాం. ఇక అక్కడి నుంచి కొబ్బరికాయ చక్కగా పగిలిందా, 2గా పగిలిందా, 3గా పగిలిందా, దీనికి లెక్కలన్నీ మనమే కట్టేస్తాం. ఎందుకంటే అంతటితో అయిపోతుంది, ఆ పని గొడవలేదు. కర్మకాండలో ఉండే సంతృప్తి అది. అలా కాకుండా స్మరణ చేయగలిగితే నిత్యం ఉపయోగిస్తుంది. విపరీతపు కంభంలో వెలసిన వీరసింహుడు అన్నాడు. ప్రాస కోసమే వాడినప్పటికీ ఎత్తుల కోసం వాడిన మహాకవులు సహజంగా చాలా అందమైన పదాలు పడదు. అది విపరీతపు స్తంభమే నిజానికి. ఎందుకంటే అంతకుముందు నరసింహస్వామి స్తంభంలో వెలుస్తాడని ఎవరు అనుకోలేదు, ప్రహ్లాదుడు అనుకోలేదు, హిరణ్యకశ్యపుడు అసలు లేడనే అనుకున్నాడు. ఎక్కడ వీడు పిలుస్తాడో, ఎక్కడ దేన్ని కొడతాడో ప్రహ్లాదుడిని కాపాడడం కోసం అక్కడ ఆవిర్భవించాలి కదా. శ్రీ మహావిష్ణువు అంతకుముందే వచ్చి ఆ సభాభవనంలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నట్ట. అందుకని అన్నిటికీ పట్టని అదృష్టం ఆ స్తంభానికి పట్టింది. అందుకని అది విపరీతపు కంభాన్ని ప్రయోగించడం కూడా చాలా ఔచితీ సముపేతమైన విషయం. విపరీతపు కంభములో వెడలిన వీరసింహమితడు చపలపు బాణుని మర్మభేదియగు చక్రధరుండితడు. దురమున ధూమకేతు వితడు. ఆ ప్రాస కోసం వాడే పదాల్లో ఎంత విజ్ఞానం కానీ సాహిత్య పరిజ్ఞానం కానీ ఉంటుంది చూడండి. దురము అంటే తెలుగులో యుద్ధం. దురమున ధూమకేతువు అన్నారు. యుద్ధానికి బయలుదేరేవాడు ఖచ్చితంగా శకునం చూసుకుంటాడు. మనుషులు నమ్మకాలకు ఎప్పుడు లోనవుతారో గమనించండి. మనసు బలహీనమైనప్పుడే లోనవుతారు. మామూలుగా ఉన్నవాడు ఆఫీస్కి వెళ్ళేవాడు కూడా శకునం చూసుకోకపోవచ్చు, కానీ ప్రమోషన్ వస్తుందో రాదో అని అనుమానంతో వెళ్ళేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు. ధూమకేతువు కనపడితే దాన్ని అపశకునంగా భావిస్తారు. ఇది శాస్త్రీయమైన అంశం, దాన్ని మనం తోసిపారేయాల్సిన అవసరం లేదు. గుడ్డి నమ్మకం అని. నక్షత్రాలే జీవులుగా ఆవిర్భవిస్తాయి అనడానికి శాస్త్ర ప్రమాణాలు మనకి చాలా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ప్రమాణాలు ఉన్నాయి. నక్షత్రాలు ఎన్ని అనంతమైన కోట్లు ఉంటాయో జీవులు అనే అనంత కోటి సంఖ్యలో ఉంటారు ఖచ్చితంగా. ఆ నక్షత్రం ఏదైనా ఒక రాక్షస రూపమైన జీవి ఆవిర్భవించినప్పుడు నక్షత్రాల సముదాయం కలిసి పెద్దదిగా కలిసి తోకగా కనపడుతుంది. అదే తోక చుక్క. అందుకని తోకచుక్క పుట్టిందంటే భూమి మీద ఎవడో హిరణ్యకశిపుడు లాంటి వాడు పుట్టబోతున్నాడు అనమాట. అదే ఇక్కడ రాలుతుంది. అందుకే ఒక మహానుభావుడు ఎవరైనా పరమపదిస్తే ఒక నక్షత్రం ఆకాశానికి వెళ్ళింది అంటారు. మహాకవి జాషువా రాస్తాడు, కవియు మరణించి ఒక తార గగనమెక్కి, రాజు మరణించి ఒక తార రాలిపోయి అంటాడు. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుందట, కవి మరణిస్తే ఓ తార ఆకాశానికి వెళుతుందట. అటువంటికి ఆ శుభ నక్షత్రం వేరు, ఈ తోకచుక్క వేరు. అందుకనే ఆ సంప్రదాయం దేశంలో ప్రవేశించింది. దాన్ని ఇక్కడ వాడాడు. ఇంకా ఉరుమని పిడుగు అన్నాడు నరకాసురుడు పాలటి. పిడుగు పడే ముందు ఖచ్చితంగా ఉరుముతుంది తెలుసు. ఆ ఉరిమినప్పుడు కనుక జాగ్రత్త పడి అక్కడ ఒక ఆవు ఉండి ఆవు పేడ వేస్తే ఆ పేడలో కనుక ఈ పిడుగు పడితే ఒక రోజు పాటు దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఉంటే అది గోమేధిక వజ్రం అవుతుంది. ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది కాబట్టి గోమేధిక వజ్రాలు ఉన్నాయి, 1 2 అయినా, లేకుంటే ఎలా ఉంటాయి? జరుగుతుంది, అవకాశం ఉంది. అత్యాశ్చర్యమే కానీ జరుగుతుంది. అలాంటిది పిడుగు ఉరిమితే తెలుస్తుంది పడుతుందని, ఉరమకపోతే తెలియదు. నరకాసురుడికి కృష్ణుడు వస్తాడని తెలుసు కానీ వెనకాల సత్యభామ వస్తుందని తెలియదు ఆయనకి. ఆవిడ ఇంత యుద్ధం చేస్తుందని కూడా తెలియదు. అందుకని ఉరుమని పిడుగు అని వాడాడు. ప్రళయవాయువితడు అని ప్రాస కోసం వాడిన పరశు రావణుని శరములు ద్రుంచిన ప్రళయవాయువు. శరము వాయువు ద్రుంచుతుందా? ఔచిత్యపరంగా కుదరని విషయం. శరాన్ని ద్రుంచింది అయినప్పుడు కత్తి వాడాలి, బాణం వాడాలి, ఆయుధం వాడాలి. గాలి ఎలా శిరస్సును ద్రుంచుతుందండి? కానీ రావణాసురుడి శిరస్సుల్ని గాలే త్రుంచింది. రామాయణం మనకి ప్రమాణంగా చెప్పుకోవచ్చు. రావణాసురుడికి 10 శిరస్సులు ఉంటాయంటారు, 20 చేతులు ఉంటాయంటారు. ఎప్పుడు ఉంటాయా?
ఎప్పుడు ఉంటే ఎలా పడుకుంటాడండి, వెళ్ళకెలా పడుకోవాలి, పక్కకి తిరగడానికి లేదు. పెద్ద అసౌకర్యం. 20 చేతులు ఉంటే ముందు చొక్కాలు ఎలాగా, బట్టలు కుట్టేవాడు చాలా ఇబ్బంది పడిపోతాడు వీడికి చొక్కాలు కుట్టలేక. గుడ్డ కూడా చాలా పెద్దది కావాలి. ముఖ్యంగా మండోదరి తండ్రి ఉన్నాడే, ప్రతి పీఠం కూర్చున్నప్పుడల్లా బట్టలు పెట్టాలి, చచ్చిపోతాడు ఆయన అన్యాయంగా. ఈ బట్టలు పెట్టలేక 20 చేతులకు ఎవరు పెడతారు చొక్కాలు? 20 చేతులు 10 ముఖాలు ఇలా ఎక్కడ పురాణాల్లో చెప్పినా మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే అవి అవసరమైనప్పుడు వస్తాయి తప్ప రోజూ ఉండవు. శ్రీకృష్ణుడికి కూడా చతుర్భుజాలు వచ్చేవి. చతుర్భుజం అని భగవద్గీతలో వాడాడు. భగవద్గీతలో కృష్ణుడికి 4 భుజాలు ఎలా ఉంటాయి, మామూలు కృష్ణుడికి వాడాడు. అంటే ఆ సమయంలో వచ్చాయి, మిగిలినప్పుడు ఉండవు. అక్కడ మిగిలినప్పుడు ఉంటే రుక్మిణి సత్యభామ భయపడతారు, ఇది ఎక్కడ గొడవని. అందుకని మిగిలినప్పుడు మామూలుగానే ఉంటాడు. రావణాసురుడికి అవసరమైనప్పుడు వాడు స్మరించగానే 10 తలలు 20 చేతులు వస్తాయి. సరిగ్గా యుద్ధంలో వాడు స్మరించగానే వస్తాయి. ఆ వచ్చేటప్పుడు ఆ తల రాగానే సరిపోలేదు, తలలోకి ప్రాణవాయువు వెళ్ళాలి కదా. ఆ ప్రాణవాయువు వెళ్లకుండా ప్రళయవాయువు అడ్డుకుంది. అందుకని శరములు ధరించాను ప్రళయవాయువు అని వాడాడు అన్నమాచార్యులు, భాషాపరంగాను భావపరంగాను. కొరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు, పరచురావణుని శిరములు దృంచిన ప్రళయవాయువితడు. వెదకి వరములొసగు అన్నాడు. ఊరికే వెంకటేశ్వరుడు కోసం వెదకి అన్నాడు. అలాంటి అవసరం అన్నమాచార్యుడు లాంటి వాడు ఉండదు. నిజంగానే ఆయన వెదకి వరాలు ఇస్తాడు. కుచేలుడు వచ్చి కూర్చుంటే ఆయన అటుకులు పెట్టడానికి సందేహిస్తుంటే ఆయనే పని కట్టుకుని తడిమి ఇలా అని ఏదో తెచ్చావు నా కోసం, తీయవేమిటయ్యా, ఇదేమి స్నేహమయ్యా అని ఇవ్వడానికి మొహమాట పడుతుంటే ఆయన లాగి ఆ కొంగు లాగి పట్టుకుని అందులోంచి ఈ అటుకులు తిని ఓ గుప్పెడు తిన్నది సరిపోక, ఓ పిడికెడు తిన్నది సరిపోక ఇంకో పిడికెడు ఉందా అని అడిగేట. అది ఏమిటి, ఏమైనా ఎటువంటి ఆహారం అది? రుక్మిణీదేవి ఓ పక్క కంగారు పడిపోతుంది, ఇవి అప్పటటుకులో ఏం తింటే ఏమవుతుందో, కడుపు నొప్పి వస్తుందేమో అని. ఈయన మరీ అడిగాట. ఎందుకు తీసుకోవడము అంటే ఏదో ఒకటి తీసుకుంటే తప్ప మనకి ఏది ఇచ్చేటువంటి అవకాశం భగవంతుడికి కూడా లేదు. చేసిన దానికే ఇవ్వాలి తప్ప చేయని దానికి ఇవ్వకూడదు. ఇస్తే ఆయన రుణపడిపోతాడు, మళ్ళీ ఆయన బంధాల్లో ఇరుక్కుంటాడు. అనవసరంగా ఈయనకి ఎందుకు ఇచ్చావు, నువ్వుకేమైనా బంధుత్వం ఉందా అని అడుగుతారు. అందుకని ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అటుకులు తీసుకున్నాడు. అందుకని వెదకి కాపాడును. మనం నిజంగా ఆయన్ని ఆశ్రయిస్తే మన కర్మఫలాలు మన ఇబ్బంది పెట్టకుండా చేయడానికి మన కోసం వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాడు ఆయన, మనని కాపాడుతాడని వెంకటేశ్వర వైభవాన్ని వర్ణించాడు అన్నమాచార్య. వారికి నమస్కారం, మీకు కృతజ్ఞత. నాకెందుకు బుద్ధులు చెప్తారు, నాకెందుకు హితబోధలు చేస్తారు అని అడుగుతూ తాను దివ్యనాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నానని దివ్యనాయక చెలికత్తెలతో చెప్పటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో ప్రధాన ఇతివృత్తం. విలక్షణమైన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి, రాగం హంసనాదం, గానం చేస్తున్నవారు కుమారి రమ్య బెహ్రా. చెప్పేరే ఇంతలో నాకు ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు మేలిమి విభుని తోడ మీకులేరే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు మేలిమి విభుని తోడ మీకులేరే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి సనవేచే కొందుగాక జగడాలే. తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి సనవేచే కొందుగాక జగడాలే. పెనగినట్టే పెనగి ప్రియములలో మునిగి పెనగినట్టే పెనగి ప్రియములలో మునిగి మనసు తెలిసిగాక మరియాలే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు మేలిమి విభుని తోడ మేకులేరే
మచ్చికెలా చేకొని పాటలు పాడుదుగాక పదరనే మాటలెలా నూకొని మచ్చికెలా చేకొని పాటలు పాడుదుగాక పదరనే కాటుక కన్నుల చూచి కందువ వేళలుగాచి కాటుక కన్నుల చూచి కందువ వేళలుగాచి సాటి చెప్పేగాక ఇక సాగులేనే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు మేలిమి విపుని తోడ మీకులేనే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు ఆ కరగినట్టే కరగి కరతలెలా మొరగి సిరుల గూడుదుగాక చింతలే కరగినట్టే కరగి కరతలెలా మొరగి సిరుల గూడుదుగాక చింతలే 20 శ్రీ వెంకటేశుడెన సీతానే నన్ను 20 శ్రీ వెంకటేశుడెన సీతానే నన్ను తొరలించుకుందుగాక తోయనేలే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు మేలిమి విపుని తోడ మీకులేనే ఏల బుద్ధులు చెప్పేరే ఇంతలో నాకు ఆ రామాచార్య గారు చక్కగా చేస్తారు. కానీ హంసనాథంలో ఎందుకు చేయాలనిపించిందో చెప్పండి, మీరు తెలుసుకోవాలనుంది. రమ్య చక్కగా పాడావమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఈ సంకీర్తన చూశాక ఈ అమ్మవారు తన చెలికత్తెలుతో మాట్లాడే సంభాషణ నాకు ఎందుకు చెప్తున్నారు ఈ బుద్ధులు, నాకు తెలుసు స్వామివారితో ఎలా ఉండాలి. అలాంటి సన్నివేశానికి నాకు ఈ హంసనాదం బాగా నప్పుతుంది అనిపించిందండి. మేలిమి విభిన్నతోడ మేకులేలేంది ఆవిడ. అవి గొప్ప ప్రయోగం. ఇది తర్వాత కూడా ఎక్కడా సాహిత్యంలో చూడలేదు నేను. అంతకుముందు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో చూడలేదు. అభిప్రాయ భేదాలని మేకులు అన్నాం. మేలిమి విభిన్నతోడ మేకులేలే అంటే అభిప్రాయ భేదాలని మేకులను ప్రయోగించాడు ఆయన. అంటే యతి కోసం కానీ ప్రాస కోసం కానీ కవి ఒక పదం కోసం వెతికితే ఎంత అద్భుతమైన పదాలు దొరుకుతాయంటే ఇలాంటివి దొరుకుతాయి. ఆ మేకుల్ని పట్టించుకోకుండా మేలిమి విషయాలను పట్టించుకుంది కాబట్టి హంసనాదంలోనే ఇది సరిపోతుంది ఖచ్చితంగా. పైగా హంసలో సమన్వయంలో హంస అక్షరంలో కూడా ఏమిటంటే మనకి బీజాక్షర శాస్త్రం ప్రకారం మంత్రశాస్త్రం ప్రకారం హకారం క్షకారం ఈ భూమధ్యంలో ఉంటాయి. హకారం క్షకారం ఈ భూమధ్యంలో ఉంటాయి. అచ్చులన్నీ కంఠంలో ఉంటాయి. ఇక అక్కడి నుంచి కాకా గాఘ ప్రకరణం అంతా మొదలవుతుంది. ఇక్కడ 12 అక్షరాలు ఉంటాయి హృదయంలో. నాభిస్థానంలో 10 అక్షరాలు ఉంటాయి. తర్వాత స్వాధిష్టాన చక్రంలో 6 అక్షరాలు ఉంటాయి. మూలాధార చక్రంలో ఆసన స్థానంలో 4 అక్షరాలు ఉంటాయి. అక్కడ సా సా ష అనే అక్షరాలు వకారంతో కలిపి 3 అక్షరాలు సకారంతో ముగుస్తాయి. సరిగ్గా హకారంతో మొదలయ్యేటువంటి ఈ చక్ర సంచారం సకారంతో ముగుస్తుంది. అందుకే హంస అంటారు దాన్ని. సరే, ఇక్కడ హకారం, ఈ కింద ఆసన స్థానంలో ఉండే సకారం రెండు కలిపి జపం చేయగలిగితే అదే హంస. ఆ హంసను మళ్ళీ తిరగేస్తే హంసహ, ఆ సానిటి చేరిస్తే సోహం 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 అవుతుంది. ఆ సకారాన్ని ఈ చివరిలో చేరిస్తే హంసహ హంసహ అవుతుంది. అంటే అంతిమంగా అద్వైతమే, అదే నేను అదే నేను అని తెలుసుకోవడం. అందుకే వేదంలో ఎక్కడ ఈ హంస మాట వచ్చినా హంస హంస అని ఉండదు. హగుంస శుచిషతు అని పలుకుతుంది. హగుంస అని మధ్యలో గకార పొల్లు పెడతారు. ఆ గకార పొల్లే మొత్తం ఈ సృష్టి అంతా. అది తీసేయగలిగితే మిగిలింది హంసే. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సామరస్యం పెంపొందించడానికి ఇటువంటి కీర్తనని మించింది లేదండి. ఇది కొత్త తరం పెళ్ళిళ్ళైన చోట ప్రతి చోట పాడి నువ్వు ప్రచారం చెయ్యమ్మా. నీకు అయిందా? త్వరలో అయిపోతుంది, కంగారు పడకు. చిరకాలం హాయిగా ఉంటారు మీ దంపతులు. ఈ పాట ఒక్కటే అర్థమైతే చాలు హాయిగా ఉంటావు, అనుమానం లేదు. ఇంక
మనసు తెలిసేగాక మరియాలే పెనగ మాటలల్ల ఊకొని మచ్చికెల్ల జేకొని పాటలు పాడుదుగాక పదరనేలే. దంపతుల మధ్యలో అనుబంధాన్ని పెంచేవి మాటలు. ముఖ్యంగా స్త్రీ తత్వంలో ఉండే విశేషం ఏమిటంటే భార్య ఏం చెప్పినా సరే భర్త అక్కడ కూర్చుని వింటూ ఉంటే చాలు. అమాయకపు స్త్రీలు చెప్పినవన్నీ చేస్తాడు అనుకుంటారు, అంతకంటే మాయ ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి నుంచే నేర్చుకోవాలి మాయ అంతా. వింటూ ఉంటే చాలు, మా ఆయన చెప్పిందల్లా వింటాడు, ఏది చెయ్యడు. అయినా సరే ఆ ఇల్లాలకు ఆనందం ఏమిటంటే చెప్పిందల్లా వింటాడు, చెప్పిందల్లా వినాలి. అనుభవం మీద చెబుతున్నాను, మామూలుగా వినకూడదు, చేస్తున్నట్టుగానే వినాలి. లేకపోతే చెక్కమొహం వేసుకుని వింటున్నారంటారు. స్పందించాలి. ఎలా స్పందించాలంటే వారెవరిని ఏదన్నా అంటే మనం కూడా వారిని ఏదో అంటూ ఉండాలి. వారెవరినైనా పొగిడితే మనం కూడా పొగిడేస్తూ ఉంటే మా ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటారు. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అందుకని మాటలు ఊకొనడం అనేది స్త్రీకి వినడం అనేది చాలా ఇష్టం. తర్వాత చేయడం అంటే అది పరిస్థితులను బట్టి ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి గ్రహించింది, స్త్రీయే కదా, నేను మాటలు వింటే సంతోషిస్తాను కదా, ఆయన చెప్పింది నేను వింటే సరిపోయి ఆయన కూడా సంతోషిస్తాడు కదా, అంటే మనం ఏది చేస్తామో అదే స్వభావంగా ఉంటుంది కదా అని అలా వింటాను ఉంటుంది. పైగా ఇంకొక మాట ఇవాళ దంపతులుగా ఉంటున్న వాళ్ళందరూ గ్రహించాల్సింది, తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి చనవేసే కొందుగాక జగడాలేలే. నా మాట నెగ్గాలనే పంతం కారణంగానే ఇవాళ చాలా సంసారాలు విచ్ఛిన్నం అవుతున్నాయండి. ఆర్థిక సమస్య కంటే కూడా ఈ ఈగో సమస్య ఎక్కువైంది, అహంభావ సమస్య. నా మాట. దాని బదులు ఏమి ఈ పూట ఆయన మాట నెగ్గితే నష్టం ఏమిటి, ఈ పూట ఆవిడ మాట నెగ్గితే నష్టం ఏమిటి అని ఇద్దరిలో ఏ ఒక్కరు అనుకోగలిగినా అది వెంటనే చాలా విజయవంతంగా ఉంటుందమ్మా. సామరస్యం వెంటనే ఏర్పడుతుంది. తన మాటలు చెల్లించి తగవులని చెల్లించి సనవేచే కొందుగాక జగడాలేలే. పెనగినట్టి పెనగి ప్రియములలో మునిగి, పెనగినట్టి పెనగి ప్రియములలో మునిగి, మనసు తెలిసిగాక మరియాలే. కరగినట్టే కరిగి కరతలెల్ల మొరగి సిరుల గూడుదుగాక చింతలేలే. కరతలు అంటే మధ్యలో వచ్చే పొరపొచ్చారు, దొండగాలు, ఇది ఎవరు మనకు భర్త భార్యల మధ్యలో కాదు, స్నేహితుల మధ్యలో కూడా ఏదైనా తేడా రాగానే అది వరకు వాళ్ళు మనకి చేసిన అపకారాలన్నీ అప్పుడు గుర్తొస్తాయి విచిత్రంగా. అంత కలిసి ఉన్నప్పుడు గుర్తురావండి. అందుకని భర్త మీద కోపం వచ్చినా భార్య మీద కోపం వచ్చినా మనకి దశాపరేషాం దశపూర్వేషాం అని పెళ్ళయింది మొదలు ఎప్పుడో తలంబరాలు పోస్తుంటే ఆవిడ సరిగ్గా తల వంచన సన్నివేశం కూడా గుర్తొచ్చి ఈ పొగరు అప్పటి నుంచి ఉంది ఆయన కనిపెట్టాడు ఆ విషయం. ఎక్కడ ఆవిడేదో ఫోటో కోసం తలదిప్పి ఉండొచ్చు పక్కకి. వీళ్ళ తలంబరాల్లో భర్త కేసు ఎవరు చూశారు, ఫోటోగ్రాఫర్ కేసు చూడడమే సరిపోయింది ఇక్కడ. మళ్ళీ తగాదా సమసిపోయినప్పుడు చూడండి, అదే భర్తకి అదే భార్యకి ఏమనిపిస్తుంటే మగాడు అన్నాక అలాగే ఉంటాడు, ఆడవాళ్ళు అన్నాక అలాగే ఉంటారు, సర్దేసుకుంటారు వెంటనే. అదిగే ఈ కరగినట్టే కరిగి ప్రేమలో కరిగిపోవడంలో ఉండే గొప్ప విషయం ఏమిటంటే కరతలల్లో మొరగి, ఆ వెనకాల ఉండే అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుండగాలు అన్నీ మొరగి కనిపించకుండా పోతాయి. అప్పుడు ఏమవుతుంది, సంసారంలో ఐశ్వర్యం ఉంటుంది. అందుకే సిరుల గూడుదుగాక అన్నారు. ఐశ్వర్యంతో ఉండాలి అంటే భార్యాభర్త ఇద్దరూ సమైక్యంగా ఉండాలి. యోగ వాసిష్టం లాంటి గొప్ప వేదాంత గ్రంథంలో కూడా దాంపత్యం గురించి ఎంత బాగా చెబుతాడు అంటే నాథయో వ్యాధయో చైవ న దురీతయగా దంపత్యో అనురక్తయో. ఆలు మగలు అనురాగంతో ఉంటే అక్కడ ఆదులు రావు, వ్యాధులు రావు, ఈతి బాధలు రావు, ఏవీ రావు అంటాడు. వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధి, ఆది అంటే మనస్సుకు వచ్చే వ్యాధి. ఆది వ్యాధులు అంటే తేడా, అది వ్యాధి శరీరానికి వస్తుంది, ఆది మనస్సుకు వస్తుంది, మానసికమైన ఇబ్బంది ఉంటుంది కదా అది. ఈ రెండూ కూడా ఉండవు అంటాడు. అందుకని సిరుల గూడుదుగాక. అంతకంటే ఐశ్వర్యం ఉందండి, దంపతుల మధ్యలో అనురాగం ఉంటే ఐశ్వర్యం ఏదో ఉంటుంది. పైగా సిరుల గూడుదుగాక అనడంలో ఇక్కడ నాయిక అలమేలుమంగా అయి ఉంటుంది అని కూడా మనం ఊహించే అవకాశం ఉంది. ఆవిడ సాక్షాత్తు పద్మావతీ దేవి కాబట్టి. అది కీర్తనలో ఉండే సారాంశం. సంతోషమమ్మ, బాగా పాడావు, రమ్యంగా పాడావని వేరే చెప్పక్కలని పేరులోనే ఉంది, రమ్యంగా పాడతావని. ధన్యవాదాలు గురుగారు. ఈ మధ్య పెళ్లికి ముందు ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదివరకు చూస్తాం, నచ్చితే పెళ్లి చేసుకోవటం, 2-3 ప్రశ్నలు, పాట వచ్చా వంట వచ్చా అని. ఇప్పుడు 1 వీక్ కలిసి మాట్లాడుకుని తర్వాత డిసైడ్ చేస్తారు, డేటింగ్. తర్వాత వద్దంటారు. వద్దన్న తర్వాత అంటే నా ఎక్స్పీరియన్స్లో విన్నది చెప్తున్నాను ఏంటంటే, షీఈ్ నాట్ వైఫ్ మెటీరియల్, షీఈ్ ఫ్రెండ్ మెటీరియల్ అంటారు. ఇప్పుడు పెళ్ళైన 3వ రోజే డైవర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. అవును, ఇవాళ మా విడాకులు, రేపు విడాకులు, ఒక అక్షరం తేడా మా అనేది అంతే. అలా మీరు చెప్పిన మాటలు అసలు టోటల్గా మీ ప్రయాణంలో అవును చాలామంది వినుంటే లోకం సుఖశాంతుల్లో ఉండేది.
ఈ యువతరానికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ప్రేమ వ్యవహారాల్లో ముందేదో కలుస్తాం, మాట్లాడుకుంటాం, అవగాహనకు వస్తామంటారు. 20 ఏళ్ళ అమ్మాయి 25 ఏళ్ళ అబ్బాయి కలిసిన తర్వాత ఊరికే మాట్లాడుకుని ఊరుకుంటారా? ఏ అజ్ఞాని కూడా అంగీకరించరు ఆ విషయాన్ని. ఘృతకుంభ సమానారి తప్తాంగార సమ పుమాన్ అన్నారు, అందరికీ తెలుసున్నదే. స్త్రీ అంటే వయస్సులో ఉన్న స్త్రీ నేతి కొండతో సమానం, వయస్సులో ఉన్న మగవాడు అగ్నికణంతో సమానం. నేతి కొండని అగ్నికణం దగ్గర చేరిస్తే కరిగిపోతుంది తప్పితే అక్కడ చల్లగా ఉందా అంటే ఆయన ఫ్రిడ్జ్ అది కుదిరే పని కాదు. అది ఈ ముందు ఇది గ్రహించాలి. ఈ పెళ్లి కాకముందు ఎక్కడో కలపడం, అక్కడ కలిసాం ఇక్కడ కలిసాం, మాట్లాడుకున్నాం, అభిప్రాయాలు మార్చుకున్నాం. ఈ మార్చుకోబట్టే కదా భార్యకి పనికిరాదు కానీ స్నేహితురాలుగా అంటే ఈ ముందు అనుమానించాలి. ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నా ప్రమాదమే, భార్య వేరు స్నేహితురాలు వేరు అనుకుంటున్నాడు అంటే ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నా ప్రమాదమే. భార్యనే స్నేహితురాలుగా భావించాలి. ఒకవేళ అంతకుముందు ఎవరైనా స్నేహితురాలు ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాలి. లేకుండా స్నేహితురాలు ఏమిటి? దేనికా స్నేహితురాలు? ఆ స్నేహం ఏదో మగవాడితో చేయొచ్చు కదా, ఆ మామూలు అవసరాలన్నీ అంతే కదా. ఇందులోనే ఉంది నాటకం అంతా. అసలు ఆ నాటకం అక్కడ ఉంది. ఆ ముందు కలుసుకోవడం అనేది లేకుండా ఉంటే ఆ పైగా కలుసుకోవడంలో ఏం జరుగుతుంటే చాలామందికి అర్థం కావట్లా. ఆ ఆసక్తి ఉంది చూడండి, పురుషుని మీద స్త్రీకి కానీ స్త్రీకి మీద పురుషుడికి కానీ ఆకర్షణలో ఉండే ఆసక్తి ఈ ముందు తరచు కలుసుకోవడం వల్ల కరిగిపోతుంది, తరిగిపోతుంది అది. అందుకే తర్వాత ఒక ఏడాది కూడా కాకుండానే విరక్తులు వస్తున్నాయి వీళ్ళకి. అంతకుముందు ఏమీ తెలియదు అబ్బాయి గురించి, ఏంటంటే పెద్దవాళ్ళు కనుక్కుంటారు. వాళ్ళు ఊరికే ఏమీ లేదు, ఇంట్లో పిల్లు ఉందా లేదా ఎలకుందా లేదా చూసి పిల్లని ఇచ్చేవారండి. సరదాకి ఎవరు వల్ల పిల్లు ఉందంటే పాడి ఉంది, ఎలక ఉందంటే పంట ఉంది, అది చూసి పిల్లని ఇచ్చేవారు. అందుకే ఆయనంత లావుగా ఉండడం లేదు, ఎవరు చూడలేదు అక్కడ. అవి చూసేవారు కూడా దాంపత్యం నిలబడింది. ఇవాళ ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, వేరే సమస్యలు వస్తున్నాయి. ఆ చూసే బాధ్యతను పెద్దవాళ్ళకు వదిలేసి వాళ్ళు చూసిన సంబంధాలలో కేవలం మనిషి నచ్చిందా లేదా కాసేపు మాట్లాడదాం కావాలంటే అన్నదానికి యువతరం పరిమితం అయితే వివాహాలు బాగుంటాయి ఖచ్చితంగా. శుభం భూయాత్. అన్నమయ్య సంకీర్తనలతో శ్రీనివాసుడి పదపద్మాలకు అభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు, ఏమి చేసే విక్కడ నీరవుకే పదవే. వినయాలు చేసేవు వెంకటేశుడా, వెను వెంట మాయక వెంకటేశుడా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.